కూడా మరి చెప్పరు కానీ మన లోపల మనసులో మరి ఒకరి మీద ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే దాన్ని అడగవద్దు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి మనస్తత్వాలను బట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ కుటుంబంలో కూడా అలానే జరిగింది. ఇస్సాకేమో ఆయన ప్రేమ ఏసావు మీదకి వెళ్ళిపోయింది, యాకోబు మీదకేమో తల్లి ప్రేమ. మరి ఇస్సాకు ఆయనను ప్రేమించడానికి కారణం ఏంటంటే కనుక మనం ఆయన చూస్తే ఆయన వేట మాంసంలో తెలుసుకుంటేనాని నిజానికి ఈ యొక్క సందర్భాన్ని మనం చదివేటప్పుడు వీళ్ళిద్దరిలో కనుక యాకోబు ఏసావులో వీళ్ళిద్దరిలో కనుక కృతజ్ఞత లేనివాడు ఎవరు అంటే మనకు యాకోబు గారికి కనిపిస్తాడు. మరి పెద్ద ఆయన నేరపైన వేటగాడు అయినప్పటికీ కూడా ఆయన తన కుటుంబం పట్ల తన తమ్ముడి పట్ల ఆ విధంగా లేదు. తన తమ్ముడిని ఎంతో ప్రేమించాడు. ఎలా తెలుస్తుంది ఆయన ప్రేమ మనకంటే ఆయన ఎంతో కష్టపడి ప్రయాసపడి వేటాడినటువంటి మాంసాన్ని ఇంటికి తెచ్చి తన తమ్ముడికి పెట్టేటువంటి వాడు. ఒక రోజు 2 రోజులు కాదు, ఆయన ఎప్పుడు వేటాడినా కూడా ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చేవాడు, తమ్ముడు కూడా తినేటువంటి వాడు. ఆ ప్రేమ ఆయన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఇస్సాకు గారు కూడా ఆయన తెచ్చేటువంటి మాంసాన్ని తినుసుండేరు కంటిన్యూస్ టెన్స్. ఒకరోజు పెట్టేసి మన తర్వాత ముగించడం అనేది జరగలేదు కానీ ఇలా పెడుతూ ఉండేవాడు. వేటాడితేనే చాలా కష్టము, ప్రయాస, చురుకుదనం ఉండాలి. అలా తెస్తూ ఉండేటప్పుడు మాంసాన్ని యాకోబు గారు తింటే ఒకనొక టైంలో యాకోబు గారికి మరి ఈయన ఏసావు గారికి వేట దొరకలేదు ఏమో, ప్రయాసపడి ఎంతో కష్టపడి ఆ రోజు వేట దొరకలేదు ఏమో. ఒక రోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు చూస్తే 29వ వచనం. ఒకనాడు యాకోబు కలబోర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడి పొలంలో నుండి వచ్చి ఈయనేమో వంటలు వండుకుంటూ ఉన్నాడు యాకోబు గారు. నిజానికి ఇక్కడ మనం ఆలోచిస్తే తల్లి ప్రేమ యాకోబు మీదకి ఎందుకు వెళ్ళింది అని కనుక మనం ఆలోచిస్తే పెద్ద ఆయనేమో వేటాడి మాంసం తీసి తల్లికి పెట్టేవాడు. ఈయన యాకోబేమో ఇంట్లో ఉండి వంటలు నేర్చుకున్నాడు అమ్మతో ఉండి. అమ్మతో మంచి మాటలు చెప్పుకుంటూ మరి సాధారణంగా ఆలోచిస్తే వంటలు చేసేటువంటి పని ఎవరిది అంటే స్త్రీలది. అంటే ఈ కాలంలో పురుషుడు స్త్రీలు అందరూ సమానం అంటారు కానీ మరి ఆ రోజుల్లో ఇది జరిగింది ఎప్పుడంటే పితృయుగంలో జరిగింది. ఆ రోజు అంటే పురుషుడు ఇంట్లో ఉండేటువంటి వాడు కాదు, బయటికి వెళ్ళాలి, వేటాడాలి, పొలంలో మరి వ్యవసాయం చేయాలి, కష్టపడి ఆహారాన్ని ఇంట్లో తెస్తే దాన్ని ఒడ్డు పెట్టాలి. బాధ్యత ఎవరిది అంటే స్త్రీలది. కానీ ఈయన యాకోబు గారు ఏం చేసుకున్నారు, వంటలు ఎలా చేయాలో నేర్చుకునేస్తున్నాడు తల్లితో. అంటే ఆ యొక్క ప్రేమను మనము ఎందుకు ఆయన మీదకి వెళ్ళిందో మనం ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ 30వ వచనం. ఏసావు గారు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని కనుక మనం ఆలోచిస్తే చూడండి ప్రియులారా, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. ఆయన ఏం వంటకం వండుకుంటున్నారండి? కలగూర వంటకం అంటేనే వెజ్జా నాన్ వెజ్జా? సింపుల్గా వెజిటేరియనే అర్థమైపోతుంది. సో ఈ చెట్లు పొట్లు ఎక్కి కూరగాయలు ఆకుకూరలకు వస్తే ఆయన వేటగాడు అండు. ఈయన ఒక వెజిటేరియన్ ఫుడ్ వండుకుంటూ ఉన్నాడు. కానీ పెద్ద ఆయన ఏసావు చాలా కష్టమైనటువంటి ఫుడ్ తెచ్చిపెట్టేటువంటి వాడు తమ్ముడికి. మరి ఒకనొక దినాన ఆయనకి ఏమో ఆయన అలసిపోయి ఉన్నాడట. నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతని పేరు ఏదో మనబడను. నిజంగా వీళ్ళిద్దరిలో గనక కృతజ్ఞత లేనివాడు ఎవరు అంటే మనకు యాకోబు గారు మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి అన్న రోజు కష్టపడి వేట మాంసం తెచ్చి పెడుతూ ఉంటే ఒక్క రోజు నాకు పెట్టరా, నేను అలసిపోయి ఉన్నాను, చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు కొంచెం పెట్టరా అంటే కూడా యాకోబు మనసు చలించలేదు ప్రియులారా. ఆయన అక్కడ పోయి బేరమాడుతూ ఉన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను పెడతా. కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ అంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఒక సహాయం కోసం ఎదుటి వారి దగ్గరికి వచ్చినప్పుడు దొరికాడ్రా వీడు అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని బాగా ఆడేసుకుంటూ ఉంటారు. వారి వీక్నెస్ అడ్వాంటేజ్గా తీసుకోరు. ఇప్పుడు యాకోబు గారు కూడా చూసి మరి అన్న అలసిపోయి చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు కొంచెం పెట్టరా అంటే ఆయన నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను పెడతాను అంటారు. చూడండి ఎంత కృతజ్ఞత లేనివాడుగా. ఇంకా మనం చూస్తే యాకోబు గారి యొక్క పనులు కనుక మనం చూస్తే ఒకసారి చూడండి ప్రియులారా, మరి 2వ సందర్భంలో కూడా ఆయన ఏసావు గారిని ఎలా మోసం చేస్తారో. మరి యాకోబు గారు చేసినటువంటి ఫస్ట్ మోసం ఏమిటి అంటే జ్యేష్ఠత్వాన్ని కొట్టేయడం. మరి 2వ మోసం ఏమిటి అంటే మరి ఇస్సాకు గారు వృద్ధుడైపోయిన తర్వాత మరి పెద్ద కుమారుని పిలిచి ఏసావుని పిలిచి, నా కుమారుడా నీవు వెళ్ళి నేను నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు ఒక మంచి వేట మాంసం తమ్మని చెప్పి ఆయనను పంపించినప్పుడు తల్లి అంతా ఈ మాటలు వినేసింది.
వెంటనే యాకోబుని పిలిచింది, నా కుమారుడా నువ్వు రా, ఈ విధంగా మీ అన్నను ఆశీర్వదించాలని ఇస్సాకు ఈ విధంగా చెప్తుండగా నేను విన్నాను. నువ్వు త్వరగా వెళ్ళి మన మందులో ఉన్నటువంటి 2 గొర్రెలను తీసుకొని రా, మీ డాడీకి మంచి రుచిగల భోజనం నేను తయారు చేసి పెడతానని చెప్పినప్పుడు మరి యాకోబు గారు ఆయన ఒప్పుకోలేదు. నిజానికి దీనికి కర్త కర్మ క్రియ ఎవరంటే రెబెకా గారే. ఆయనకేం ఆలోచన లేదు, అన్న ఆశీర్వాదం కొట్టేలే అనేటువంటి ఆలోచన కూడా లేదు. మొత్తం తల్లే, మొత్తం ప్రేరేపించింది, ఆలోచన ఇచ్చింది కూడా తల్లే. ఆయన ఏమంటాడంటే, లేదు, ఒకవేళ కనుక ఆయన నన్ను గుర్తుపడితే, నేను ఏశావు కాదు, నేను చిన్న కుమారుడి అని కనుక ఆయన గుర్తుపెట్టేస్తే నేను ఆయన దృష్టికి వంచకుడిగా అయిపోతాను. అప్పుడు నా బదులు ఆశీర్వాదం బదులు నాకు శాపమే వస్తుంది అని కూడా చెప్తారు. అప్పుడు ఇవేమంటుందంటే, లేదు లేదు నా కుమారుడు, ఆ శాపము నా మీద వచ్చిన కాక నేను భరిస్తాను ఆ శాపాన్ని అంటోంది. చూడండి, మరి పెద్ద బిడ్డ ఆయన కూడా నీ గడుపులోనే కూడా పుట్టాడు, మరి చిన్న ఆయన వైపు ఎందుకు ఇంత మొగ్గు చూపిస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే చివరిలో మనకు అర్థమవుతుంది. సో వెంటనే తల్లి చూపినటువంటి విధంగా వెళ్ళాడు, ఆ గొర్రెలు తీసుకొచ్చాడు. వెంటనే తండ్రికి ఆ యొక్క భోజన పదార్థాలు అన్నీ కూడా పెట్టి, మరి తండ్రి అప్పటికి కూడా డౌట్ వచ్చింది, నీవు నా కుమారుడైన పెద్ద కుమారుడైన ఏశావేనా అని అడిగినప్పుడు ఆయనకి అవును నా తండ్రి అంటే వెంటనే స్వరమేమో యాకోబులాగుంది, మరి తడివి చూస్తే మాత్రం ఏసేవలాగా ఉన్నావు అని చెప్పి ఆయన మళ్ళీ డౌట్కి ఇంకొంచెం ముందుకు రాని చెప్పి ఆయన కౌగులించుకుంటాడు. కౌగులించుకొని నీ బాడీ అంతా వస్త్రాలే మరి రోమంలో ఉన్నాయి, నువ్వు నా పెద్ద కుమారుడు అని చెప్పి ఆ యొక్క వాసన చూసినప్పుడు వెంటనే యాకోబు గారిని ఆయన ఆశీర్వదించడం జరుగుతుంది. అక్కడ ఒక మాట రాశాడు చూడండి ప్రియులారా, యాకోబు గారు చేసేటువంటి పనులు చూడండి. ఆయన ఆదికాండము 27వ అధ్యాయము 35-36 వచనాలు యాకోబు గారి నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చిల్లనిది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకునేను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని అని చెప్పి. సో కన్నింగ్, కపటోపాయం అంటే చాలా కన్నింగ్ మెంటాలిటీతో వచ్చి, సాధారణంగా మీరు కూడా గమనించండి, ఏదైనా కుటుంబంలో 2 పిల్లలు కానీ పుట్టారనుకోండి, పెద్ద కుమారుడు అంటే దీనికి ఏం పెద్ద రీసెర్చ్ ఏం అవసరం లేదు, మీకు తెలిసినటువంటి ఒక 4 కుటుంబాల్లో పరిశీలించి చూడండి, పెద్ద ఆయన ఎలా ఉంటాడు, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, రెండోసారి పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అన్నీ ఎక్కువే, ప్రేమ ఎక్కువే, జాలి ఎక్కువే, కనికరము ఎక్కువే, కోపము అన్నీ. మరి చిన్నవాళ్ళు ఎలా ఉంటారు, చాలా ఖతర్నాకులు, కన్నింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఈ కుటుంబంలో కూడా చూడండి, ఈ యాకోబు గారు చేసేటువంటి పనులంతా కూడా ఎలా ఉన్నాయంటే కపటోపాయముతో వచ్చి, ఫస్ట్ సారి చేసినటువంటి మోసం ఏమిటి అంటే జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు, రెండవసారి చేసినటువంటి మోసం ఏమిటి అంటే ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. ఇంకా 3వ మోసం, యాకోబు గారు చేసినటువంటి 3వ మోసాన్ని కనుక మనం చూస్తే వెంటనే వెంటనే అయిపోయిన తర్వాత తల్లి, నా కుమారుడా అసలే మీ అన్న వేటగాడు, వచ్చాడంటే ఒక పూట పొడిచాడంటే చచ్చిపోతారు, ఒకే రోజు 2 నా పిల్లల్ని పోగొట్టుకుంటే నేను ఆ బాధ ఆ దుఃఖాన్ని నేను భరించలేను, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళిపో, నా సహోదరుని దగ్గరికి వెళ్ళిపో, పద్దనరాములో ఉన్నటువంటి నా సహోదరుడు అనేటువంటి లాబాను దగ్గరికి వెళ్ళిపోయి ఈ కనాను కుమార్తెల్లో కాకుండా అక్కడ ఒక కుమార్తెను తీసి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి తల్లి వెంటనే పంపించేసింది. లాబాను తన సహోదరుని దగ్గరికి పంపించేసింది. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన 7 సంవత్సరాలు రాహేలు కోసం కలువ చేయడం, ఇంకో 7 సంవత్సరాలు 7-14 రాహేలు కోసము, ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు తన యొక్క మంద కోసము సంపాదించడం కోసం మరి చేసిన తర్వాత 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మరలా కనాను దేశానికి వెళ్ళిపో అని చెప్పగానే యాకోబు గారు వెళ్ళడం జరుగుతుంది. ప్రియులారా, అక్కడ లాబాను గారిని ఎలా మోసం చేస్తారో చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 20-21 వచనాలు. ఆదికాండము 31వ అధ్యాయము 20-21. సో ఆయన వచ్చేటప్పుడేమో ఒంటరిగా వచ్చాడు, ఒక కర్రను చేత పట్టుకుని వెళ్ళాడు లాబాను దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఎంతో మందలు అన్నిటినీ కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీటన్నిటినీ కనుక నేను తీసుకుని నా ఇంటికి వెళ్ళిపోవాలంటే లాబాను గారు దానికి అంగీకరిస్తారా అంటే ఖచ్చితంగా అంగీకరించడు. ఏమీ లేకుండా వచ్చి ఇప్పుడు అంతటినీ పట్టుకొని వెళ్ళిపోతావా అని చెప్పి ఎవరికైనా కూడా బాధే. అందుకు యాకోబు గారు ఏం చేస్తారంటే చూడండి ప్రియులారా, 20 వచనం 31-20 వచనం.
యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను. ఎస్కేపింగ్ మెంటాలిటీ. చిన్నప్పుడేమో అన్న నుంచి కుటుంబం నుంచి పారిపోయాడు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఆయన పనులు చూడండి. యాకోబు చేసేటువంటి పనులన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? అతడు లేచి నది దాటి ఓకే. అలాగే 30 కింద కూడా ఇంకొక వచనం చూడండి. యాకోబు గారు ఏ విధంగా మోసం చేస్తారో 26వ వచనం. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెను కొనిపోవనేలా. మరలా ఆయన చేసినటువంటి 3వ మోసం ఏంటంటే లాబాను నుంచి ఆయన మోసం చేసి ఆయన పిల్లలని, కుమార్తెలను, కుమారులను, మందలను అన్నిటినీ తీసుకొని పారిపోవడం పోయినారా. మరి చివరిగా యాకోబు గారు చేసినటువంటి ఇంకో 4వ మోసం కనుక మనం చూసినట్లయితే, ఇవంతా జరిగిపోయిన తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోతుంది. 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఉన్నటువంటి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, నువ్వు వెళ్ళు, కనానుకు వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన మరలా ప్రయాణమై కనానుకు వెళ్ళడానికి వెళుతూ ఉండేటప్పుడు, అయ్యా ఇదిగో నీ తమ్ముడు వస్తూ ఉన్నాడు, చిన్నప్పుడు పారిపోయాడే నీ తమ్ముడు సహోదరుడు యాకోబు, ఆయన వస్తూ ఉన్నాడు అనేటువంటి సమాచారం ఏశావు గారికి తెలిసిన వెంటనే ఆయన 400 మందిని వెంటబెట్టుకొని యాకోబుని పలకరించడానికి, యాకోబు గారిని కలవడానికి వెళుతూ ఉంటారు. ఈ విషయం యాకోబుకి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ఆయన భయపడిపోతాడు. వాడు వస్తాడు, నేను చేసినటువంటి మోసాలను బట్టి నన్ను చంపేస్తాడు, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా మందలను అన్నిటినీ కూడా చంపేస్తాడు అని మిక్కిలి భయపడిపోతాడు యాకోబు గారు. కానీ నిజానికి ఏశావు గారి మనసు అలా ఉందా అంటే మనకు ఆయన లేదు. ఇక్కడ ఏశావు గారి గొప్ప మనసు మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఏశావు గారు ఎంత మంచివాడో, ఆయనకు ఉన్నటువంటి ఒక హృదయం ఎంత గొప్పదో ఈ సందర్భంలో కనుక మనం అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము 'సో యాకోబు గారు వచ్చేటప్పుడు కూడా చాలా వ్యూహంగానే వస్తాడు. ఆయన ఏమంత తెలియమాలు రాలేదు. వచ్చేటప్పుడు ఆడు చంపేస్తాడు, నా మీద పడతాడు, అసలే వేటగాడు కదా, చిన్నప్పుడు మోసం చేసి వెళ్ళిపోయాను కదా, ఎక్కడ వచ్చాడంటే పడిపోతాడని చెప్పేసి వచ్చేటప్పుడు కూడా వ్యూహాత్మకంగా వస్తాడు. ఎలా వ్యూహంగా వస్తాడంటే, మొదట నేనుంటాను, నా తర్వాత దాసి పిల్లలు ఉంటారు, ఆ తర్వాత రాహేలు దాసి పిల్లలు ఉంటారు, ఆ తర్వాత లేయా పిల్లలు పెట్టి చివరిలో ఏమో ఈయన ప్రేమించిన భార్య పిల్లలు మాత్రం పెడతారు. అంటే దాని అర్థం ఏమిటి? ఒకవేళ వాడు వచ్చి నన్ను చంపడానికి వీళ్ళందరి మీద పడిపోయేటప్పుడు మొదట నేను చచ్చిపోతాను, తర్వాత దాసి పిల్లలు చచ్చిపోతారు, ఆ తర్వాత లేయా చచ్చిపోతారు. వీళ్ళని చంపే గ్యాప్లో నేను ప్రేమించిన రాహేలు, నా కుమారుడు యోసేపు తప్పించుకోవచ్చు. ఆయన చూడండి ఆయన యొక్క వ్యూహం ఎలా ఉందో. ఆ వచనం కూడా మనకు చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. తప్పించుకోవడానికి వెళ్ళడం అని ప్రతి వచనం చూపించడానికి సమయం సరిపోదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే యాకోబు గారు ఆలోచన, యాకోబు గారు మనసంతా ఎలా ఉందంటే, నేను మోసం చేశాను, ఇప్పుడు వాడు వస్తాడు, నన్ను చంపేస్తాడు, నాకు కలిగినటువంటి సమస్తాన్ని వాడు చంపేస్తాడు అనేటువంటి ఆలోచనతోనే వస్తూ ఉన్నాడు. అయితే ఏశావు గారి మనసు అలా లేదు ప్రియులారా. ఏశావు గారి మనసు ఎలా ఉందో మనం కనుక చూసినట్లయితే 33వ అధ్యాయము 4వ వచనం, ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. అలాగే మరి 32వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, 6వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, మరి తమ్ముడు వస్తున్నాడు అని తెలియగానే ఆయన ఏశావు గారి మనసు ఎలా ఉందంటే, ఎప్పుడెప్పుడు నా తమ్ముడిని చూడాలా, చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయాడు, ఇంటి చాటు బిడ్డ, బయట పోయి కష్టపడేటువంటి మనసు లేదు, ఇండిపెండెంట్గా బ్రతకలేడు, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో నా తమ్ముడు, అతను కలవాలి అని చెప్పి పరిగెత్తుకొని పోయాడు. ప్రియులారా, ఎవరైనా మనకు ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తూ ఉంటే మన నడక ఎలా ఉంటుందంటే, మెల్లమెల్లగా వచ్చాయని వారిని ఏంటి కలిసేది. మరి ఇష్టం లేనటువంటి వారితో వెళ్ళేటప్పుడు కలిసేటప్పుడు అలా వెళతాం. కానీ మనకు ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారని తెలియగానే ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు వారిని చూడాలా, ఎప్పుడెప్పుడు పలకరించాలా, ఎప్పుడెప్పుడు వారిని ఎలా ఉన్నారో వీటన్నిటిని కూడా పలకరించాలని
మరి పరిగెత్తుకుని పోతూ ఉంటాం. ఏశావు గారి మనసు కూడా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు, ఒకరు ఇద్దరు కూడా కాదు ప్రియులారా, 400 మందిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే తన యొక్క తమ్ముడిని ఆహ్వానించడానికి, వెల్కమ్ చెప్పడానికి, ఎలా ఉన్నాడో ఏమైపోయాడో, నా తమ్ముడు ఇన్ని సంవత్సరాలుగా కనిపించలేదే, నేను మిస్ అయిపోయానే నా తమ్ముడిని అని చెప్పి ఆయన పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచినట్లుగా మనం చూడగలుగుతాం ప్రియులారా. కానీ ఈ మనసు యాకోబు గారికి ఉందా అంటే యాకోబుకు లేదు. యాకోబు మనసు అంతా ఎలా ఉందంటే వాడు వస్తాడు, నన్ను చంపేస్తాడు, నన్ను నా కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు. కానీ ఏశావు గారిది ఎంత గొప్ప మనసు అంటే ప్రియులారా, తన తమ్ముడు ఆయనను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని కొట్టేసినా, మరి ఆశీర్వాదాన్ని కొట్టేసినా ఇవేవి కూడా మనసులో పెట్టుకోలేదు. క్షమించాడు, క్షమించి అతన్ని మరి చేర్చుకున్నాడు ప్రియులారా. అయితే యాకోబు గారి మనసు అలా లేదు. దాని గురించి ఇక్కడ చెప్తారు చూడండి ఒక వచనంలో. యాకోబు గారు చేసినటువంటి మరి 4వ మోసం ఇది. 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయము 14-17. మరి పలకరించుట అవన్నీ కూడా అయిపోయిన తర్వాత, ఎవరు తమ్ముడు, వీళ్ళంతా వెళ్ళేటప్పుడు ఒకటిగా వెళ్ళావు, పాపం వీనికి తెలియదు కదా, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు బారిపోయాడు, ఇప్పుడు చూస్తే భార్య పిల్లలు మందలు అంతా పెద్ద పెద్ద గుంపు అంతా వచ్చేసింది. మరి ఎవరు తమ్ముడు వీళ్ళంతా, ఈ గుంపు అంతా ఎవరు అంటే, వీరంతా నా భార్యలు, నా పిల్లలు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వారే అని చెప్పిన తర్వాత వీరందరూ కూడా సాగిలపడి అవన్నీ కూడా జరుగుతుంది. మరి జరిగిన తర్వాత అక్కడ మరి యాకోబు గారు ఏం చేస్తారంటే తన అన్న కొరకు ఒక కానుకను పంపిస్తారు. మీరు దీన్ని లంచం అనుకుంటారో, బహుమానం అనుకుంటారో, ఏమైనా అనుకోవచ్చు. యాకోబు గారి మనసు ఇక్కడే కాదు, మరి అతను కరువు సమయంలో ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఒక కానుక ముందు పంపిస్తూ ఉంటాడు. అంటే తన యొక్క అన్న యొక్క కోపాన్ని కూల్ చేయడానికి. చిన్నప్పుడు అరే కొంచెం బెటరా, ఆహారం బెటరా అంటేనే పెట్టినటువంటి ఆయన ఇప్పుడు ఎంత పెద్ద కానుక పంపిస్తాడంటే ప్రియులారా, మరి 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, చాలా లిస్ట్ ఎక్కువ ఉన్నాయి, మరి 30 ఒంటెలు, గాడిదలు, ఎంతో పెద్ద కానుక పంపిస్తాడు. ఎందుకంటే తన ప్రాణం మీదకి వచ్చింది. ఈ కానుకను కనుక ముందు పంపిస్తే వాడు కొంచెం చల్లబడతాడు, కూల్ అవుతాడు అని. సో ఇది లంచమన్నా అనుకోండి, బహుమానం అన్నా అనుకోండి, ఏమైనా అనుకోండి. మరి యాకోబు గారు వచ్చేటప్పుడు వ్యూహాత్మకంగా వచ్చాడు, కానుక పంపించాడు. అయితే ఆయన అనుకున్నవన్నీ కూడా రివర్స్ అయిపోయింది. ఏశావు గారి మనసులా లేదు. కౌగిలించుకుని ముద్దు పెట్టి క్షమించి, రా తమ్ముడు ఇంటికి వెళదాము, ఎన్ని రోజులు అవుతుందో నేను చూసి, మన ఇంటికి వెళదాం అని చెప్పి సేయుడికి రా పోదామని చెప్పినప్పుడు యాకోబు గారు ఇక్కడ కూడా ఆయన మోసం చేస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆయన ఏమంటాడు. 14వ వచనం, ఆదికాండము 33వ అధ్యాయము 14వ వచనం. ఆయన ఇంటికి పిలిచినప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, యాకోబు గారు, నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను, నేను నా ప్రభు నద్దుకు సేయూరునకు వచ్చే వరకు. అంటే ఏశావు గారు ఎక్కడున్నారు, ఏ స్థలంలో ఉన్నారు, వీటన్నిటినీ కూడా ఆయన ముందుగానే తెలిసిపెట్టుకున్నాడు యాకోబు గారు. సో ఏశావు గారు సేయూరులో ఉంటాడని కూడా తెలిసిపెట్టుకున్నాడు. నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదని నేను అతనితో చెప్పాను. సో నా దగ్గర ఉన్నటువంటి వారంతా కూడా పిల్లలు, మందలు అన్న చాలా చిన్నవి, పాలిచ్చేటువంటివి. ఒకే రోజు కనుక స్పీడ్గా వడిగా కనుక తోలితే అవి చచ్చిపోతాయి. కాబట్టి మొదట మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన వెంటనే మీ వెనకాలే వచ్చేస్తానని చెప్పాడు ప్రియులారా. పాపం మళ్ళీ నమ్మాడు ఆయన తమ్ముణ్ణి. 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఎంతో ప్రేమతో వచ్చి పలకరించిన తర్వాత, రా తమ్ముడు మనం ఇంటికి వెళదాము, మనం ఎన్నో రోజులు అవుతుందని చెప్పిన తర్వాత కూడా యాకోబు గారి మనసు ఎలా ఉందో చూడండి ప్రియులారా. మరి 17వ వచనం కనుక చూసినట్లయితే 17, అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వెళ్ళలేదు, ఆయన సేయూరుకి వెళ్ళలేదు. ఏశావు గారు అంత ప్రేమతో క్షమించి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీళ్లు విడిచి ఎంతో ప్రేమతో రా తమ్ముడు ఇంటికి వెళదామని చెప్పినా కూడా ఈ యాకోబు గారి మనసు కరగలేదు ప్రియులారా. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఏమో ఇప్పుడు వచ్చాడు, ముద్దులు పెట్టుకున్నాడు, ఆ ఎమోషన్లో ఎన్నో మాట్లాడాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన మోసాలన్నీ గుర్తొస్తే వాడు, వాళ్ళ జనము, వారి మనుషులు పడి నమ్మలేం, చెప్పలేం, అక్కడ కూడా చంపేయచ్చు. కాబట్టి ఈయనేం చెప్పాడు, సేయూరుకు వస్తారని చెప్పి సుక్కోతుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియులారా, యాకోబు గారి పనులు
యాకోబు గారి ఆలోచన, యాకోబు గారి మనసు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మోసపూరితముగానే ఉన్నాయి, వ్యూహాత్మకంగానే ఉన్నాయి, కపటంగానే ఉన్నాయి, కన్నింగానే ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఆయనకు ఆలోచన విధానం మనకు అలా కనిపిస్తుంది. కానీ ఏశావు గారు ఆ విధంగా లేదు. మరి ఏశావు గారు మరలా కూడా ఆయన నమ్మాడు. కొంతమంది ఒక సామెత అంటూ ఉంటుంది తెలుగులో, పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకల దాకా బోధ అంటారు. పిడకల దాకా అంటే మనం చచ్చిపోయిన తర్వాత పిడకలేసి కాల్ చేస్తూ ఉంటారు. కొంతమంది బుద్ధి ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి ఆ బుద్ధి యొక్క స్వభావం అలానే ఉంటుంది. వారు పైకి ఎంత భక్తి గలవారుగా ఉన్నప్పటికీ కూడా ఆ స్వభావం అనేది వారిని వదిలిపెట్టి వెళ్ళదు ప్రియులారా. కొంతమందిని చూడండి, మహా కోపిష్ఠులు అంటారు. ముక్కు మీద కోపం, చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోయి డామ్ డీమ్ డూమ్ అని చెప్పేసి ఎక్కువగా ఇతరులకు హాని చేసేటువంటి విధంగా మరి యొక్క కోపానికి మరి టీవీలు మరి ఫోన్లు ఏదైనా వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. ఏమిటంటే ఆడి బుద్ధి అలాంటిదే అండి, పాపం స్వభావం అది, పాపం చిన్నప్పటి నుంచి ఎక్కువ కోపిష్టివాడు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వారి యొక్క స్వభావాలు, బుద్ధి, కొంతమంది చిన్నప్పటి నుంచి మిగిలిన విషయాలన్నీ కూడా బాగానే ఉంటాయి, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా ఆ బుద్ధి అనేది వారిని వదిలిపెట్టి వెళ్ళదు ప్రియులారా. ఇంకొంతమంది అబద్ధాలు ఎక్కువ చెప్తూ ఉంటారు, ఇంకొంతమంది బూతులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా కూడా కానివ్వండి, ఆ బుద్ధి, ఆ స్వభావం. ఇంకొంతమంది కొండెములు అంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం, వారి జీవితం ఇది, వీరి జీవితం అది, ఒకరి గురించి ఒకరికి ఈ విధంగా చెప్పుకోవడం. మనకు కొండ గుర్తు ఏమిటంటే ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి ఇంకొక వ్యక్తితో మనం ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో రేపు మన గురించి కూడా మనం లేనప్పుడు అదే విధంగా వాడు చెప్తాడు. ఈ రోజు వాడు ఏదో కమ్మగా మాటలు చెప్తూ ఉన్నాడని వినేసి నవ్వుకొని వెళ్ళిపోవడం కాదు, రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా వాడు అలానే చెప్తాడు. అదే కొండ గుర్తు. కాబట్టి కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును కొండగాడునై ఉన్నాడు. నిజానికి మనం ఆలోచిస్తే ఎక్కువగా ఈ నోటి విషయంలో తప్పిపోయేటువంటి వాళ్ళు ఎవరంటే మరి క్రైస్తవులే ప్రియులారా. మనమేం పెద్ద కూరలు, దొంగతనాలు, వ్యభిచారాలు, తాగుడు, సిగరెట్లు ఇవేమీ ఉండవు. వాటికంతా మనం చాలా దూరంగా ఉంటాం. అయితే ఎక్కువగా మనం తప్పిపోయేటువంటి పరిస్థితి, ఎక్కువగా తప్పిపోయేటువంటి ఆ యొక్క సందర్భాలు ఎక్కడ కనిపిస్తాయంటే మన నోటి విషయంలోనే ఎక్కువ తప్పిపోతూ ఉంటాం ప్రియులారా. అందుకే యాకోబు గారు ఒక మాట అంటారు, మరి ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు తాను భక్తి పరుడనని చెప్పుకుని వారి భక్తి వ్యర్థమే, వేస్ట్. నువ్వు వేస్ట్, నీ ప్రార్థనలో వేస్ట్, నువ్వు చేసే సేవ వేస్ట్, నువ్వు చెప్పే వాక్యమో వేస్ట్, టోటల్ నువ్వే వేస్ట్. అవసరం లేదు, నీ భక్తి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అంటే దేవుడు ఒకరి పట్ల ఉన్నటువంటి ఆ భక్తిని దేనితో కొలుస్తున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే వారు నోటిని ఎలా ఉపయోగిస్తున్నారు, నోటిని ఎలాంటి మాటలు మాట్లాడడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మామూలుగా ఒక లెంత్ను కొలవడానికి స్కేల్ను ఉపయోగిస్తాం, ఇంటి చుట్టూ స్క్వేర్ ఫీట్ వీటన్నింటిని కూడా కొలవడానికి మెజరింగ్ టేప్ ఉపయోగిస్తాం. అలాగా ఒక బరువులు కొలవడానికి వెయింగ్ మెషిన్ ఉపయోగిస్తాం. అలాగే ఒకరికి ఉన్నటువంటి భక్తిని కొలవడానికి దేవుడు పెట్టుకున్నటువంటి ఆ కొలమానం ఏమిటి, ఆ పారామీటర్ ఏమిటి అంటే వారి నోరు ప్రియులారా. ఆ నోరు ఎంతగా ఉంటే, ఎంతగా మాట్లాడితే మరి దానిని బట్టే దేవుడు దాన్ని ఇది వ్యాలిడా, ఇన్వాలిడా, యాక్సెప్టా, రిజెక్టా. సో ఈ నోటిని కనుక మనం అదుపులో కనుక పెట్టుకోకపోతే దేవుడు దాన్ని ఏం చేయడంటే వేస్ట్ ప్రియులారా. వ్యర్థమైన దానిని అంతా మనం ఎక్కడ పెడుతూ ఉంటాం, మరి ఇంట్లో బీరువాల్లో పెట్టుకోము, సోఫాలో ఇట్లాంటివంతా పెట్టుకోము, ఎక్కడో ఒక మూల పడేస్తూ ఉంటాం మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడు చెత్త అంతా వేయడానికి. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే నువ్వు ఎంత భక్తిపరుడమైనా, ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినా, ఎంత సేవ చేసినా, నువ్వు ఎంత కానుకిచ్చినా నీ నోరు కనుక నీ అదుపులో కనుక లేకపోతే నువ్వు వేస్ట్, నీ భక్తి వేస్ట్, నువ్వు చేసేవంతా వేస్టే. పక్కకెళ్ళి ఆడుకో అంటాడు, పక్కకెళ్ళి చేసుకొని భక్తి అంటాడు. అంటే ఎంత సింపుల్గా కొట్టేశాడో చూడండి ప్రియులారా ఒక్క నోటి. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనం అందరము కూడా మనం పెద్ద పెద్ద పాపాలు అంటే మనం అనుకుంటాం ఈ పెద్ద పాపాలని, కానీ దేవుని దృష్టిలో ఆయన కొలిచేటువంటి కొలమానం దేంతో చేస్తున్నాడంటే మన నోరు, మన మాటలు, మనం ఎంతగా మన నోటిని మనము కాచుకుంటామో, కళ్ళెము పెట్టుకుంటామో దానిని బట్టే ప్రియులారా. నిజానికి వాస్తవంగా చెప్తూ ఉన్నాను, నా అనుభవంతో చెప్తూ ఉన్నాను. ఒకసారి నా జీవితం వెనకాల తిరిగి చూసుకుంటే నాకు వచ్చినటువంటి సమస్యలకు, నాకు వచ్చినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని ఒకరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే నా నోరే ప్రియులారా, నా నోరు కూడా మంచిది కాదు. మరి ప్రతి ఈరోజు మీరు కూడా ఆలోచించండి, నేననే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైనా కూడా కానివ్వండి, ఇన్ని సమస్యలు నా జీవితం ఇలా అయిపోవడానికి, నా జీవితంలో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏమిటి అని కనుక మీరు ఆలోచిస్తే మీ నోరే ఉంటుంది ప్రియులారా. 99% మీరు మాట్లాడేటువంటి ఆ మాటలే ఉంటాయి.
కాబట్టి ఈరోజు మనం అందరం కూడా హెచ్చరిక పొందాల్సినటువంటి విషయం ఏమిటంటే మన నోరు మనం ఎలా కాచుకుంటూ ఉన్నాం. ఒకవేళ దానికి కళ్ళెము పెట్టుకోలేదా, మనము వేస్ట్, మన భక్తి వేస్ట్, మన సేవ అన్నీ వేస్టే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట అంటాడు చూడండి ప్రియులారా. ఆయన మనకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. ఇక యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ చెబుతూ, ఆయన జన సమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. సో నోరు తెరచి అంటే మాట్లాడాలంటే నోరు తెరవాలి, పళ్ళు ఇలా పెట్టాలి, నాలుగు పైకి కిందకి ఇలా ఆడాలి అని ఎంత స్పెసిఫిక్గా ఎందుకు రాయించాడు ప్రియులరా? అంటే మాట్లాడాలంటే నోటితోనే మాట్లాడుతామని మనకు తెలియదా? కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం రాయించాలని, ఏం అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నోరు తెరచి మాట్లాడసాగిను అంటే ఆ క్షణం ఆయన నోరు తెరిచాడు అంటే ఆ క్షణం వరకు ఆయన ఏమి తెరవలేదని, నోరు తెరవలేదని. అంటే ఎప్పుడు అవసరమో, ఎప్పుడు వాక్యం చెప్పాలో, ఎప్పుడు సువార్త ప్రకటించాలో, ఎప్పుడు తన యొక్క విలువైనటువంటి మాటలను ముందు పెట్టాలో అప్పుడు మాత్రమే నోరు తెరిచేవాడు. మిగిలిన టైం అంతా కూడా ఆయన నోరు కాచుకునేటువంటి వాడు ప్రియులారా. దావీదు కూడా అంటాడు, మరి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను కళ్ళెము పెట్టుకుని ఉన్నాను అంటాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా ఆ యొక్క బుద్ధి ఏదైతే ఉందో, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కరికి ఒక బుద్ధి, ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది. వాటన్నిటిని బట్టి కనుక మనం జాగ్రత్త తీసుకోకపోతే మనం కూడా చాలా పతనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. కొంతమందిని చూస్తూ ఉంటాం, కాకి గోళ్ళలాగా కావు కావు అని కుట్టుకుంటూ ఉంటారు, అంటే ఆత్రంగా మాట్లాడేస్తూ ఉంటారు. నువ్వు ఎంత మాట్లాడితే నీ మాటకు అంత విలువ ఉండదు. ఇంకొంతమంది నోరు కూడా తెరవరు, అరే కొంచెం మాట్లాడరా, ముత్యాలు ఏమైనా రాలిపోతాయి అంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడాలంటే ఇంకొంచెం మాట్లాడని విందామనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాట, ప్రతి మాటకి అంత విలువ ఉంటుంది ప్రియులారా. మరి యాకోబు కనుక చూస్తే ఆయన బుద్ధి, ఆ పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి, కడుపులో ఉన్నప్పుడే పెనుగులాట, నేను ముందు పోవాలి అని చెప్పి ఆ జ్యేష్ఠత్వం మీద ఆయనకి చిన్నప్పటి నుంచే కను ప్రియులారా. మరి చిన్నప్పుడు ఆయన జ్యేష్ఠత్వాన్ని కొట్టి మోసం చేశాడు, మరి రెండవసారి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కొట్టి మోసం చేశారు, మరి మూడవసారి లాభాలను తన యొక్క మందలు, పిల్లలు, భార్యలను అందరినీ తీసుకుని ఆయన చెప్పకుండా వెళ్ళి మోసం చేశాడు. మరి నాలుగవదిగా మరి ఏశావు గారు వచ్చి ఎంతో ప్రేమగా, రా తమ్ముడు ఇంటికి వెళదాము అని చెప్పి 400 మందిని తీసుకుని వెళ్ళాడు ప్రియులారా ఆహ్వానించడానికి. నా తమ్ముడు వస్తున్నాడు, రండి వెళదాము, ఆహ్వానిద్దాము అని చెప్పి 400 మందిని తీసుకుని వెళ్ళి ఆహ్వానించినటువంటి గొప్ప మనసు, క్షమించినటువంటి మనసు ప్రియులారా ఏశావు గారిది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీరిద్దరి మనసుల్లో ఎవరు మంచివారు అంటే కొంచెం మన మనసు ఏశావు మీదకే వెళుతుంది. యాకోబు గారు చేసినటువంటి ప్రతి సందర్భంలో ఆయన మోసము, కపటము, వ్యూహము ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏశావు గారు అలా లేదు. ఆయన చిన్నతనంలో నుంచే మరి వేటాడి ఆ యొక్క మాంసాన్ని ఇంటికి తెచ్చేవాడు, పెద్ద బిడ్డగా ఇంటి పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు, తన తమ్ముడిని ప్రేమించినటువంటి వాడు, తన తమ్ముడు అతనిని మోసం చేసిన క్షమించి మరలా హక్కును చేర్చుకున్నటువంటి వాడు, తన ఇంటికి పిలిచినటువంటి వాడు. ఇన్ని సందర్భాల్లో కూడా యాకోబు ఆ విధంగా ఉన్నాడు అంటే యాకోబు మనసు ఆ విధంగా లేదు. ఆయన అంత ప్రేమను చూపించినా కూడా ఆయన ఆలోచనలు, ఆయన వ్యూహము, ఆయన కపటము వేరే విధంగా వెళ్ళిపోయింది ప్రియులారా. కాబట్టి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఇది ఒక షేడు. మరి ప్రతి మనిషిలో కూడా మనం ఆలోచిస్తుంటాం కదా, 2 యాంగిల్స్ ఉంటాయి, 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ షేడు, ఇంకోటి నెగిటివ్ షేడు. ఏశావు గారిలో ఇప్పటి వరకు మనం అన్ని పాజిటివ్గానే కనిపించాడు. ఆయన మనసు, ఆయన బాధ్యత, తన తమ్ముడి పట్ల ఉన్నటువంటి ప్రేమ అన్నీ కూడా పాజిటివ్గానే కనిపించింది. మరి యాకోబు గారు ఆయనవన్నీ కూడా ఒక నెగిటివ్ యాంగిల్లోనే కనిపించింది. మరి ఏశావులో కూడా ఒక నెగిటివ్ షేడ్ ఏంటంటే ప్రియులారా, మనం కూడా మనుషులందరికీ కూడా ఒక వేషం వేసుకునే కనిపిస్తాం. అంటే మనకు తెలియనటువంటి ఒక ఇన్నర్ యాంగిల్ ఇంకోటి ఉంటుంది, ఇన్నర్ షేడ్ అది. సో ఆ నెగిటివ్ షేడ్ అనేది అది కొంతమందికి వారితో జర్నీ చేసినటువంటి వారికి అర్థమవుతుంది ప్రియులారా. మరి దేవుడు వీళ్ళిద్దరిలో కూడా చూసినట్లయితే యాకోబునేమో ఆశీర్వదించాడు, ఏశావునేమో ద్వేషించాడు. ద్వేషించడమే కాదు ప్రియులారా, ఎంతో కఠినమైనటువంటి మాటలు కూడా ఏశావును అన్నాడు ప్రియులారా. ఎందుకు అనేది మనం ఆలోచిస్తే ఏశావు గారు దేవుడు ఇచ్చినటువంటి యొక్క బహుమానాన్ని లెక్క చేయలేదు ప్రియులారా. యొక్క జ్యేష్ఠత్వాన్ని చాలా చీపుగా చూశాడు, చాలా తృణీకరించాడు, ఎంతో విలువలేని దానిగా చూశాడు ప్రియులారా.
మరి అది దేవుడు ఆయనలో చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఇలాంటి భ్రష్టుడు వ్యభిచారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు. ఆయన పైకి కొంతమందిని చూస్తే అన్ని బాగానే ఉంటారు, మరి అన్ని విషయాల్లో సంఘమ కార్యక్రమాలు దేవుని పట్ల అన్ని బాగానే ఉంటారు, కానీ వారికి తెలియకుండా ఇంకొక యాంగిల్ ఉంటుంది, ఇన్నర్ షేడ్, నెగిటివ్ షేడ్ ఉంటుంది. మరి ఏశావు గారి కుటుంబం పట్ల, తమ్ముని పట్ల, అతని బాధ్యత పట్ల అన్ని బాగానే ఉన్నాయి, కానీ దేవునికి అతనికి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్లో ఆయన డిస్క్వాలిఫై అయిపోయాడు. ఆ రిలేషన్లో ఆయన మంచిగా లేడు. దేవునికి ఉన్నటువంటి ఆయనకి ఉన్నటువంటి ఆ సహవాసములో వీళ్ళిద్దరూ కూడా మంచిగా లేరు ప్రియులారా. కానీ ఇదే విషయం కనుక యాకోబు గారి దగ్గరకు వస్తే, మరి దేవుడు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిస్తూ ఉన్నాడు. దేవుడు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విధేయత. ఎవరైనా మనకు ఒక బహుమానం ఇస్తే వారి కళ్ళ ముందే కాళ్ళతో దొక్కేసి పక్కన దోసేస్తే ఎంత బాధపడతారు ప్రియులారా. అలాగే ఏశావు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక జ్యేష్ఠత్వపు హక్కు, ఒక అధికారం. మరి ఎవరైతే ముందు పుడతారో వారికి మరి ఆస్తులు పంచేటప్పుడు కూడా ప్రియులారా పెద్దవాడికి డబుల్ పోర్షన్ ఇవ్వాలి, 2 అంతలు ఇవ్వాలి. ఎందుకంటే అది అధికారం, అది జ్యేష్ఠత్వం. మరి ఆ యొక్క జ్యేష్ఠత్వపు అధికారాన్ని, ఆ జ్యేష్ఠత్వపు హక్కుని, ఆ యొక్క బర్త్ రైట్ని దేవుడు ఏశావుకే ఇచ్చాడు. లేదు, నువ్వే ముందు రావాలి, నువ్వే జ్యేష్ఠుడివి, నీకే నేను ఆ యొక్క అధికారం ఇస్తున్నానని చెప్పి ఏశావునే ముందుకు తీసుకొచ్చాడు దేవుని యొక్క ఏర్పాటులో. యాకోబుని వెనక నెట్టాడు. కానీ ఏశావు అక్కడ చేసినటువంటి పని ఏమిటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఒక విలువైన అధికారాన్ని, ఆ విలువైన బహుమానాన్ని, ఆ యొక్క హక్కును ఏం చేశాడంటే, ఒక్క పూట కూటి కొరకు ప్రియులారా, ఒక్క రోజు పూటి కొరకు దాన్ని ఏం చేశాడు, చీప్గా చూశాడు. పాపం ఆయన కేజీ బంగారం కన్నా అమ్ముకుంటే దానికి విలువనిచ్చినటువంటి వాడే, వాళ్ళ కొన్ని వెల చేసేటువంటి భూమికి అమ్ముకున్నా దానికి విలువనిచ్చేటువంటి వాడే. కానీ ఆయన ఎంత చీప్గా చూశాడంటే, ఒక్క పూట కూటి కొరకు చీప్గా వదిలేశాడు. అవసరం లేదు జ్యేష్ఠత్వం అని చెప్పి. మరి ఆయనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ షేడ్ పిల్లారా. మరి యాకోబు గారి విషయానికి వస్తే, ఆయన ఇంటి నుంచి పారిపోయేటప్పుడు, లాబాను దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఆ యొక్క స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమయ్యి, మరి నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు అని చెప్పి యాకోబు గారికి ఆ యొక్క స్వప్నంలో ప్రత్యక్షమైన వెంటనే యాకోబు గారు నిద్ర మేలుకోవడం ఏమిటో, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ రాయిని నిలబెట్టడం ఏమిటో, అక్కడ నూనె పోసి ఆయన దగ్గర ముక్కోవడం ఏమిటో మనం కనుక చూస్తే, యాకోబు గారు దేవుడు అంటేనే అక్కడ ప్రత్యేకమైనటువంటి విలువిస్తున్నాడు, అలర్ట్ అయిపోతున్నాడు ప్రియులారా. ఇంకా చాలా సందర్భాల్లో దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను అతను విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే యాకోబు గారిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఆ యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది యాకోబు గారిని, నా సేవకుడైన అబ్రహాము సంతానమా, నా ఫ్రెండ్ కొడుకా, మరి నేను భయపడద్దు, ఇంటి నుంచి తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానని, ఒంటరిగానే జీవితం ప్రయాణించాల్సినటువంటి రోజు ఒకటి వచ్చిందని, మరి ఏమైపోతుందో నా జీవితం, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, మరి దిక్కు తోసినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, భయపడ మాకు, నేనున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నీ ద్వారా నీ యొక్క జనాంగాన్ని మరి నేను అభివృద్ధి చేస్తాను, నీ యొక్క సంతానంలో నుంచి రాజులు రాబోతూ ఉన్నారు, నీకు ప్రతిగా కొన్ని జనాంగాలను నేను అప్పగించబోతున్నాను, నీకు ప్రతిగా కొన్ని రాజులను నేను హతము చేయబోతున్నాను, నీకు ప్రతిగా కొన్ని రాజ్యాలను నేను ఇవ్వబోతున్నానయ్యా, నీ గర్భములో నుంచి, నీ సంతానంలో నుంచి గొప్ప గొప్ప రాజులు పుట్టబోతూ ఉన్నారు, నీ సంతానంలో నుంచి మరి ఆయన భూలోక జనములన్నీ కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నాయని చెప్పి యాకోబు గారిని దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఆ యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది ప్రియులారా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా యేషూరును, నా యాకోబు, కక్కులు పెట్టబడి నుదిపెడి మ్రానుగా నేను నియమించబోతున్నాను యాకోబు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడే అని చెప్పి యాకోబు గారిని దేవుడు ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, మరి యాకోబు ఎంత మోసగాడే కదా, మరి ఆయన పనులన్నీ కనుక మనం చూస్తే ప్రతి విషయంలో మోసము, కపటము, వ్యూహమే కనిపించాయి కదా. మరి దేవుడు ఆయనను ఎలా అంగీకరించాడంటే, మరి మనకు దేవుడు కొన్నటువంటి ఒక స్టైల్ ఉంది ప్రియులారా. ఏమిటంటే, ఆయన ఒక పక్క ప్రేమిస్తూనే ఇంకొక పక్క శిక్షించేటువంటి దేవుడు, ఒక పక్క కనికరము చూపిస్తూనే ఇంకొక పక్క దానికి ప్రతిఫలం దయచేసేటువంటి దేవుడు. మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ చెప్పి ముగించేస్తాను ప్రియులారా. యాకోబు గారు మోసం చేసి ఆయన సంతోషంగా లేదు, ఇక్కడ ఆనంద్ 2 సార్లు మోసం చేసేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. మరి యాకోబు గారు ఎక్కువగా బాధపడినటువంటి సందర్భం ఎక్కడ మనకు తెలుస్తుందంటే, మరి లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత, లాబాను మొదట్లో ఏమో బాగానే పలకరిస్తాడు, నా సహోదరుని కుమారుడు వచ్చాడని చెప్పి మొదట్లో బాగానే చూసుకుంటాడు. కానీ లాబాను అంటేనే లాభం లేకుండా చేసేటువంటి పని ఒకటి కూడా ఉండదు, పెద్ద లోబి ప్రియులారా.
తర్వాత వచ్చిన ప్రారంభంలో బాగానే రిసీవ్ చేసుకున్నాడు, కానీ తర్వాత ఆయన మైండ్ ఎలా మారిపోయిందంటే నాకు జీతం తీసుకోకుండా మంచి పనుడు దొరికాడు అనేటువంటి ఉద్దేశంతో మంచి గొడ్డు చాకిరీ చేయించుకున్నాడు ప్రియులారా యాకోబు. కానీ యాకోబు గారికి ఆయన వీక్నెస్ పాయింట్ ఏదంటే రాహేలు గారు. మరి ఆయన ఏమి కొంతమంది అంటూ ఉంటారు ఆయన ఏదో లవ్ చేశాడు అది ఇదే అని, కానీ తల్లిదండ్రులు చెప్తేనే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఇది అరేంజ్డ్ మ్యారేజే. తల్లిదండ్రులే చెప్తారు నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని చేసుకోకుండా అక్కడికి వెళ్ళి నా సహోదరుని కుమార్తెల్లో ఎవరినో ఒకరిని చేసుకో, ఎవరని చెప్పలేదు. కానీ పోనీ ఈయన అక్కడికి వెళ్ళాడు, ఇద్దరు చూస్తే చిన్నామేమో ఈయనకు బాగా నచ్చేసింది, పోనీ డీల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. సో 7 సంవత్సరాలు నేను కష్టపడతాను, 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తాను, రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చేయంటే లాబాను కూడా దానికి అంగీకరించాడు. కానీ నిజానికి కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా యాకోబు హృదయానికి తగిలినటువంటి పెద్ద దెబ్బ. ఏ మనిషి అయినా కూడా ఎలాంటి బాధనైనా కూడా తట్టుకోగలడు, కానీ ఈ యొక్క స్త్రీల వల్ల మానసికంగా వచ్చేటువంటి ఈ యొక్క దెబ్బను ఎవరు కూడా ఏ పురుషుడు కూడా తట్టుకోలేడు. నిజానికి యాకోబు గారికి అలాంటి దెబ్బ పెద్ద దెబ్బ తగిలింది ప్రియులారా. ఈయన 7 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి ఇదిగో నా యొక్క కొలువు సంవత్సరములు నిండిపోయాయి, రాహేలు నుంచి నాకు పెళ్లి చేయి అంటే ఈ లాభాన్ని ఏం చేశాడంటే పోయి రాత్రికి రాత్రి అమ్మాయిలను మార్చేశాడు ప్రియులారా. చిన్నాగనికి బదులుగా ఏం చేశాడు మరి చీకట్లో, ఇప్పుడైతే మనకు ఎలక్ట్రిసిటీలు పవర్ అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఇవన్నీ జరిగింది పితరుల కాలం. పాపం ఆ రోజు రాత్రిలో ఎలా ప్లాన్ చేశాడో ఆయన తెలియదు. ఎట్టయినా లే అని ముసుగు, ఎట్టయినా లే అనేసి కట్టబెట్టేసేయాలి యాకోబుకి, వీడు మంచి పనోడు కాబట్టి ఈయన వదులుకోకూడదు అని చెప్పి లే అనిచ్చి రాత్రికి రాత్రి మార్చేశాడు పిల్లారా. పాపం ఈయన రాహేలు అనుకున్నాడు, రాహేలే కదా అని చెప్పి మరి ఆ పెళ్లి చేసిన తర్వాత రాహేలే అనుకొని రాత్రంతా ఉండిపోయాడు. పెళ్లి జరిగిందేమో రాత్రి, ఈమె లే అని తెలుసుకుందేమో పొద్దున తెలుసుకున్నాడు. పాపం రాత్రి అంతా రాహేలే అనుకొని ఫస్ట్ నైట్ అంతా కూడా జరిగిపోయింది. అయితే చివరికి మార్నింగ్ లేచిన వెంటనే లే అని చూసి బెత్తరపోయాడు పిల్లారా. మైండ్ బ్లాక్ అయిపోయింది, అస్సలు ఊహించలేదు. అసలు నువ్వేంటి, రాహేలు కదా ఇక్కడ ఉంది, రాహేలును కదా నేను పెళ్లి చేసుకుంది, నువ్వేంటి నా రూములో ఇక్కడేంటి అని చెప్పి మైండ్ బెత్తరపోయి ఈ పని చేసింది ఆ లాభాన్ని ఎక్కడ ఉన్నాడని చెప్పి తన తల్లి దగ్గరికి పోయి ఎలా అయ్యా నీకు మనసు వచ్చింది, జాలి కనికరము కొంచెం కూడా కలగలేదా, 1-2 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాలు కొలువు చేశాను, 7 సంవత్సరాల నిరీక్షణ, 7 సంవత్సరాల ప్రయాస, 7 సంవత్సరాలు గుడ్డు చాకిరీ చేసుకొని రాహేలు కోసమే కదా నేను కొలువు చేసింది, ఎలాగ ఎంత పని చేశావు, నన్ను మోసం చేశావు అంటాడు ప్రియులారా. చూడండి ఆ వచనం, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనం. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి, రాహేలు కోసమే కదా నీకు కొలువు చేస్తే ఎందుకు నన్ను మోసపుచ్చితివని. పాపం మోసం అంటే ఈయనకి ఎందుకు తెలియదు, మోసం అనగా ఏమిటి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. మరి అన్నను జ్యేష్ఠత్వం చేసినప్పుడు మోసం చేసినప్పుడు తెలియలేదా మోసం అంటే, మరి రెండోసారి ఆశీర్వాదం కొట్టేసినప్పుడు కపటోపాయంతో కన్నింగ్తో వెళ్ళి కొట్టేసినప్పుడు మోసం అంటే ఏంటో తెలియలేదా. ఇక్కడికి ఆ దెబ్బ తగిలిన ప్రియులారా యాకోబు గారికి, కోలుకోలేని దెబ్బ ప్రియులారా. 7 సంవత్సరాల కష్టము, 7 సంవత్సరాల ప్రయాస అంతా కూడా భూమిలో పోసినటువంటి పన్నీరు అయిపోయింది. అడుగుతున్నాడు లాబాన్, ఎలాగయ్యా ఇంత పని చేశావు, ఎందుకు నన్ను మోసం చేశావయ్యా అని చెప్పి అడగానే మరి దిక్కుతోసలైనటువంటి పరిస్థితిలో, నిస్సహాయమైనటువంటి పరిస్థితిలోనికి యాకోబు జీవితం వెళ్ళిపోయింది ప్రియులారా. నిజంగా గనక మనం ఆలోచిస్తే అక్కడ రాహేలు గనక లేకపోయి ఉంటే యాకోబు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు, ఎప్పుడో మారిపోయేవాడు. ఆ లాభాన్ని పెట్టే టార్చర్కి, అక్కడ చేసేటువంటి మోసాలకి నాకేంటి కర్మ, నాకేం తక్కువ. అబ్రహాము చాలా ధనవంతుడు ప్రియులారా. అబ్రహాము ధనవంతుడైతే అతని కుమారుడు ఇస్సాకు ధనవంతుడే. యాకోబు ఏమి డబ్బు లేనటువంటి వ్యక్తి కాదు, చాలా రిచ్ పర్సన్ ఆయన యాకోబు. నాకు ఏంటి కర్మ, వీడి దగ్గర వచ్చి ఇలా పనిచేయాల్సినటువంటి కర్మ ఏమిటి, నేను నా ఇంటికి వెళ్ళిపోతానంటే అక్కడ వాడు దాసు కూర్చోన్నాడు. ఎవరు? ఏశావు. నేను వెళితే చంపేస్తాడు. ఆయన చూడండి పాపం ఎక్కడికి లేనటువంటి పరిస్థితి, నిస్సహాయమైనటువంటి పరిస్థితి. అడు చూస్తే అన్నగాసు కూర్చున్నాడు, అక్కడికి ఇంటికి వెళితే ఆయన చంపేస్తాడు. ఎక్కడుంటే ఈ లోబి, ఈ లాభాలు చేసేటువంటి కష్టాలు, మోసాలు ఇవేవి కూడా భరించలేకపోతున్నాను. ఇటు చూస్తే ఒక బంధం తగిలిచ్చేసాడు, అంటే ఒక అమ్మాయిని తీసుకొని కట్టబెట్టేశాడు. మనసు లేదు పాపం, ఈయన మనసు అంతా రాహేలుకి ఇచ్చేసాడు. ఇక ఏముంది ఈమెకి ఇవ్వడానికి మనసు? నిజంగా మనం ఆలోచిస్తే మనసు లేని కాపురం ఇచ్చిన శవంతో ఉన్నట్టే. పాపం ఈయనకి మనసంతా రాహేలుకి ఇచ్చేస్తే పాపం లేయాని ఎలా చేసుకుంటే, లేయాతో ఎలా కాపురం చేయగలుగుతాడు ఆలోచించాలి.
కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు ఇక్కడ యాకోబు గారు ఏమైపోయారంటే బ్లాక్ అయిపోయాడు ప్రియులారా. ఎటు తోచినటువంటి పరిస్థితి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అడు చూస్తే అన్న, ఇడు చూస్తే లాబాను, ఇడు చూస్తే ఒక ఆమెను తీసుకొని బలవంతంగా కట్టబెట్టేశాడు. ఎలా ఉంటుంది? కొంతమందిని చూడండి, ఇప్పుడు కూడా తల్లిదండ్రులు మరి వయసు అయిపోయింది కదా, పెళ్లి చేసుకో, ఇంకెంత కాలము, వయసు అయిపోతుంది, తర్వాత పిల్లలు కూడా మరి మనసు లేకుండా ఎలా చేసుకుంటారు? పాపం యాకోబు గారి పరిస్థితి కూడా అదే. ఆయనకు మనసు లేదు లేయా మీద, బలవంతంగా ఇచ్చి కట్టబెట్టేశారు. పాపం లేయా చాలా బాధలు పడింది. చాలా బాధలు పడి ఆయన ఒక మాట అంటాడు, మరి రాహేలును ప్రేమించుటయు లేయాను ద్వేషించుటయు. ఆయన పాపం ద్వేషమే. ఆయన వచ్చి మరి అడుగుంటాడు లేయని, పాపం మీ డాడీకైనా సిగ్గు లేదు, మీ డాడీకైనా బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఏమైంది? మరి 7 సంవత్సరాలు నీ చెల్లి కోసమే కదా నేను ప్రయాసపడింది, మరి 7 సంవత్సరాలు నీ చెల్లి కోసమే కదా నేను కొలువు చేసింది, మరి మీ డాడీ అలాగో చెప్తే నువ్వెలా వస్తావు, నువ్వెలా పెళ్లి చేసుకుంటావని లేయాని కూడా ఆయన చాలా ద్వేషించాడు ప్రియులారా. ఈ విధంగా చూసుకుంటే యాకోబు గారు చివరిలో తన యొక్క మరణించేటువంటి టైంలో ఒక మాట అంటాడు. ఆయన ఫరో ముందు వచ్చి నిలబడినప్పుడు నీ వయసు ఎంత అని అడిగినప్పుడు ఆయన నా వయసు చెప్పి అవి కొంచెముగాను దుఃఖ సహితముగాను. ఆ పాపం ఆయన జీవితం అంతా కూడా బాధలే. పాపం 20 సంవత్సరాలు లాభాల దగ్గరికి వెళ్ళి బాధలు పడ్డాడు. ఆ మోసాలు ఇవన్నీ కూడా పాపం రాహేలు కోసం 14 సంవత్సరాలు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మాట అనడానికి, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దేవుడు వారిని దూరం చేస్తాడు ప్రియులారా. పాపం చిన్నప్పటి నుంచి కూడా చూడండి, రెబెకా యాకోబుని ఎక్కువగా ప్రేమించింది. నా బిడ్డ ఏమైపోతాడో, నా బిడ్డ ఎలా బతుకుతాడో. ఇప్పుడు పెద్దోడేమో వేటగాడు, వాడు ఎలా అయినా బతికిపోతాడు. పాపం నా చిన్నోడు పాపం బయటికి వెళ్ళి కష్టపడలేడు, సొంతంగా బ్రతకలేడు, వేటాడలేడు. పాపం ఇంట్లోనే తల్లిచాటు బిడ్డ, వాడు ఎలా అయిపోతాడో, వాడి జీవితం ఏమిటో అనే ఆశీర్వాదం ఇప్పుడు కూడా యాకోబుని ముందు పెడుతుంది. కానీ దేవుడు ఏం చేశాడో చూడండి ప్రియులారా, దూరం చేసేసాడు యాకోబుని. చిన్నతనంలో నుంచి పాపం 20 సంవత్సరాలు గడిపలేదు. ఎంత ఎక్కువగా ప్రేమించిందో దూరం చేసేసాడు. మరి యాకోబు గారు కూడా చూడండి 14 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు కోసం. ఆమెని ఎక్కువగా ప్రేమించేశాడు. ఎంత ఎక్కువగా ప్రేమించాడు, రాహేలును కూడా తీసేశాడు. ఎలా తీసేశాడు? పాపం బెన్యామీనుకు డెలివరీ టైంలో పాపం రాహేలు గారు చనిపోవడం జరుగుతుంది. మరి ఆయన ఆ తర్వాత ఆ ప్రేమనంతా ఎవరి మీద చూపించాడు? యోసేపు మీద చూపించాడు. మరి అతనికి ఉన్నటువంటి సహోదరులందరికంటే కూడా యోసేపును ఆయన ఎక్కువగా ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రపు నిలువుటంగిని కుట్టించాను. పాపం యోసేపును కూడా దూరం చేసేసాడు. ఇలా మనం చూసుకుంటే ఈ డాట్స్ అంతా కనెక్ట్ చేస్తే యాకోబు జీవితంలో ఎన్నో సంవత్సరాలు బాధలు కష్టాలు అడబోతే, కొన్ని సంవత్సరాలు లాభాలు మోసాలు, ఇటు చూస్తే కాసేపు 14 సంవత్సరాలు రాహేలు, ఆ తర్వాత అందరినీ దూరం చేసేస్తూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కూడా హెచ్చరిక పొందాల్సినటువంటి విషయం ఏమిటంటే, యాకోబు జీవితంలో దేవుడు ఆయనను ఎన్నుకోవడానికి, యాకోబుని యాక్సెప్ట్ చేయడానికి, యాకోబును వ్యాలిడ్గా ఆయన తీసుకోవడానికి కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, ఆయన దేవుని యొక్క మాటకి విధేయతనిచ్చాడు ప్రియులారా. కానీ ఏశావు చీప్గా చూసి ఆయనను తృణీకరించాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఒకవేళ రక్షణ పొందిన తర్వాత మన యొక్క సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించలేకపోతే, మరి చిన్న వాటికి ఈ యొక్క రక్షణను కనుక నెగ్లెక్ట్ చేస్తే, ఈ యొక్క రక్షణను కనుక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందాము. కాబట్టి ఒక రోజు దేవుడు ఒకరికి కుటుంబంలో పుట్టబోయేటువంటి మొదటి కుమారుడికి ఇచ్చినటువంటి ఆ హక్కు ఈ రోజు యావత్ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి ఇచ్చాడు. ఆ యొక్క జన్మ హక్కు. ఆయనకు కుమారులుగాను మరి పుట్టడానికి దేవుడు ప్రతి ఒక్కరికి ఆ హక్కుని రోజు ఇచ్చాడు. ఆ హక్కుని మనము విలువగలదానిగా చూస్తున్నామా లేదా? లేదు, చిన్న వాటికే, ఈ కొద్దికాల జీవితానికే, ఈ 70-80 సంవత్సరాల జీవితానికే చీపుగా పక్కన పెట్టేస్తున్నామా? ఒకవేళ తీసేస్తే ఏశావులాగే మనం కూడా ఇలా తీసి అలా భరేసినట్టే. మరి ఆరాధన విషయంలో కూడా ప్రియులారా, మరి దేవుని పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల మనము లక్ష్యం చేయకపోతే, ఆరాధన విషయంలో కూడా మరి ఆరాధన అంటేనే పెద్ద సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు, పెద్ద రాజులు కూడా ఒకనాడు పాత నిబంధన గ్రంథంలో చేయాలనుకున్న దేవుడు వారికి ఇవ్వలేదు, ఆ యొక్క హక్కుని ఇవ్వలేదు. నేను నెబుకద్నెజరును, నేను దేవుని ఆరాధించాలన్నా కూడా దేవుడు అవసరం లేదు. ఆ గుమ్మం బయటే కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటి అంటే ఆయనను ఆరాధించడం ప్రియులారా. ఈరోజు ఆయనను నూతనంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ యొక్క భాగ్యాన్ని ఆరాధించేటువంటి యొక్క దీనికి గనక మనం విలువ ఇవ్వకపోతే మనము కూడా ఏశావు గారి లాగే ఇలా తీసి అలా భరేసినట్టే. విలువైన దానిని,
విలువైన దానిని మరి ఏశావులాగే అలా నిర్లక్ష్యం చేసేసినట్టే ప్రియులారా. కాబట్టి ఎంతో మంది రాజులు కూడా ఆయన యొక్క యాజకత్వం చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు ఆ యొక్క యాజకత్వాన్ని అందరికీ ఇవ్వలేదు. ఈ రోజు మనకు అందరికీ కూడా ఇచ్చాడు. ఆయనను ఆరాధించేటువంటి భాగ్యాన్ని, మహింపరిచేటువంటి భాగ్యాన్ని మనకు అందరికీ ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి మరలా ప్రారంభ వచనానికి వచ్చేసేయండి. కాబట్టి రక్షణ పొందినటువంటి మనం అందరము కూడా తప్పిపోయేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది. బాప్తిసం తీసుకునేటువంటి మనమందరము కూడా మన పరుగు స్టార్ట్ చేసిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనే మనం బాప్తిసం తీసుకున్నాం. పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం ఇస్తాడు అన్న ఆ ఒక్క మాటకి, ఆ యొక్క వాగ్దానం కొరకే మనమందరము కనిపెడుతున్నాము, నిరీక్షణ కలిగి ఉన్నాం. అయితే ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళలేకుండా మన యొక్క జీవితం, మన యొక్క సొంత రక్షణను కనుక మనం కాపాడుకోలేకపోతే మనము కూడా మరి దేవుడు అలా తృణీకరించేస్తాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15, 16, 17. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15, 16, 17. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించుకోండి. సంఘములో ఉన్నటువంటి మీతోనే నేను మాట్లాడుతున్నానని హెబ్రీయులకు రాస్తున్నాడు ప్రియులారా పౌలు గారు. ఎలాంటి వాడు? ఏశావు లాంటి వాడు. 15వ వచనం, మీలో ఎవడైనను ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈరోజు బాప్తిసం తీసుకున్నటువంటి మనమందరము కూడా దేవుని నుండి, ఆయన యొక్క సహవాసము నుండి తప్పిపోయేటువంటి ఆ యొక్క చిగురు, ఆ యొక్క చేదైనటువంటి వేరు, ఏ స్వభావమో ఏ బుద్ధో, ఒక్కొక్కరికి ఏ బుద్ధులు అంటే వారికే తెలుసు. దానిని కనుక మీరు కట్ చేసుకోకపోతే అది మనల్ని నాశనం చేసేటువంటి వరకు దానిని కనుక మనం కొనసాగిస్తే మనము కూడా ఏశావులకే ప్రియులారా. మరి వ్యభిచారుడు అంటున్నాడు, భ్రష్టుడు అంటున్నాడు. నెక్స్ట్ 17, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను. కాబట్టి ఆయన మరలా కూడా చాలా శ్రద్ధగా వెతికాడు, కన్నీళ్లు గార్చాడు. ఏశావు పైకి అన్ని విషయాల్లో మరి బాధ్యతాయుక్తంగా ఒక మంచివాడిగా, కుటుంబపు పెద్దగా, తమ్ముడిని ప్రేమించినటువంటి వాడిగా, మరి తండ్రిని చూసుకునేటువంటి వాడిగా మనకు అన్నీ కూడా కనిపిస్తారు ప్రియులారా. అయితే ఆయన దేవుని విషయంలో ఫెయిల్ అయిపోయాడు, దేవునికి విలువనిచ్చేటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపడంలో ఫెయిల్ అయిపోయాడు. అందుకని దేవుడు ఏశావు తోసేశాడు ప్రియులారా. ఆ తర్వాత మనకు బైబిల్ గ్రంథం అంతా చూస్తే ఏశావు ఎక్కడా కనిపించినా తిట్లే కనిపిస్తాయి. మరి దేవుడు యాకోబు సంతానాన్ని, యాకోబు సంతానం ద్వారా వచ్చినటువంటి రాజులు యొక్క బైబిల్ గ్రంథం అంతా యాకోబుతోనే ఇంకా నింపేస్తారు ప్రియులారా. ఇంకా ఏశావును పక్కన పెట్టేస్తాడు, అవసరం లేదు. అలాంటి భ్రష్టుడు, అలాంటి వ్యభిచారి ఈరోజు సంఘములో ఎవరైనా ఉన్నారేమోనని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి అలాంటి చేదైనటువంటి వేరు ఏదైతే ఉందో అది వేరుగా ఉన్నప్పుడే దానిని మనం పెకలించి వేస్తే మన యొక్క జీవితాలు బాగుంటాయి ప్రియులారా. అది రేపు మానే వృక్షమై మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సహవాసంలో నుంచి మనల్ని వేరు చేయకుండా, పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఈ జీవితంలోనే మరి మనకిష్టటువంటి ఆయుష్కాలంలో మరి దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి విధముగా ఆ యొక్క వేరుని మనము కొనసాగించుకోవాలి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి ఇంతవరకు ఓపిక ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక వందనాలు తెలియజేస్తూ మరి